Hi and welcome to my channel. This is Jayprakash. Today I am going to explain about the idioms and phrase from Intermediate Second Year English, Part 3rd. Haste makes waste. Haste makes waste అంటే హ్యాస్టిలీ డూయింగ్ థింగ్స్ రిజల్ట్ ఇన్ ఎ పూర్ ఎండింగ్ అంటే తొందరపాటు వలన ఏ పైనైనా కూడా సత్ఫలితాన్ని ఇవ్వదు. అంటే తొందరపాటు వలన చేటు కలుగును, తొందరపడి ఏ పని చేసినా కూడా అది సక్సెస్ కాదు అని అర్థం. అండ్ యాంగ్రీ మ్యాన్స్ హ్యాస్టీ యాక్షన్స్ మేక్ ఎవ్రీథింగ్ వేస్ట్ అంటే కోపంగా ఉన్న వ్యక్తి ఏ పని చేసినా కూడా అది వేస్టే అవుతుంది అని అంటున్నాడు. నెక్స్ట్ హెడ్ ఓవర్ హీల్స్. హెడ్ ఓవర్ హీల్స్ అంటే ఏంటి అంటే మ్యాడ్ ఇన్ లవ్ అంటే ప్రేమలో పిచ్చివాడైపోవడం. అంటే ఎవరైనా సరే ఒకరు బాగా ప్రేమించినప్పుడు, ఒక అబ్బాయి కావచ్చు ఒక అమ్మాయి కావచ్చు, విపరీతంగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమ వలన పిచ్చివాడైతే దాన్ని ఏమంటారు, హెడ్ ఓవర్ హీల్స్ అంటారు. లేదా ప్రేమ వలన ఎక్కువ సంతోషపడ్డా కూడా హెడ్ ఓవర్ హీల్స్ అంటారు. దే ఫెల్ హెడ్ ఓవర్ హీల్స్ ఫర్ వన్ అనదర్ అట్ ద వెరీ మూమెంట్ దే మెట్ అంటే వాళ్ళు ప్రేమ వలన చాలా హ్యాపీగా అంటే వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకోవడం వలన చాలా హ్యాపీగా ఉన్నారు అని అర్థం. సో ఇక్కడ మనకు నెక్స్ట్ గెట్ ఇచ్చీ ఫీట్. గెట్ ఇచ్చీ ఫీట్. గెట్ ఇచ్చీ ఫీట్ అంటే ఏంటంటే టు బికమ్ బోర్డ్ విత్ ద ప్లేస్ ఆర్ సిచ్యుయేషన్ దట్ యు ఆర్ ఇన్ అంటే ఏంటిది అంటే ఉన్న స్థలం పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, ఆసక్తి లేకపోవడం, అంటే ఉన్నటువంటి ప్రదేశం పట్ల విసుగు చెందినట్లయితే గెట్ ఇచ్చే ఫీట్. అంటే కొంతమందికి వాళ్ళ సొంత ఊరు కావచ్చు, వాళ్ళ ఇల్లు కావచ్చు నచ్చలేదు అనుకో, అప్పుడేమవుతుంది, గెట్ ఇచ్చే ఫీట్. ఫర్ ఎగ్జాంపుల్, రాజా గెట్స్ ఇచ్చే ఫీట్ అబౌట్ హిజ్ వైఫ్స్ బిహేవియర్. అంటే ఇక్కడ రాజా తన భార్యల యొక్క అంటే రాజాకు ఎంతోమంది భార్యలు ఉండొచ్చు, ఎందుకంటే కింగ్ అనగానే అతనికి భార్యలు ఎక్కువ ఉంటారు. కాబట్టి రాజా తనకున్న భార్యల యొక్క ప్రవర్తన వలన విసుగు చెందిండు అని అర్థం. నెక్స్ట్ మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్ అంటే ఏంటంటే టు మేక్ ఏ స్మాల్ ప్రాబ్లం సీమ్స్ బిగ్ అంటే చిన్న సమస్యను పెద్ద చేయడం అన్నట్టు. కొంతమంది చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేస్తూ ఉంటారు, చిన్న సమస్యను పెద్ద గొడవలా కూడా చేస్తారు. కాబట్టి చిన్న సమస్యను పెద్ద చేస్తే దాన్ని ఏమంటారు, మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్ అంటారు. ఎగ్జాంపుల్, కీప్ యువర్ ఇక్కడ ఏమిచ్చిండు, యు ఆర్ నాట్ మేకింగ్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్ సో యూ డింట్ మీన్ టు హర్ట్ హర్ అంటే you are not making a mountain out of a molehill so you didn't mean to hurt her అంటే చిన్న విషయాన్ని పెద్ద చేయకు, అలాగే ఇతరుల యొక్క మనసును గాయపరచకు అన్నట్టు. ఎందుకంటే చిన్న విషయాన్ని పెద్ద చేస్తే వాళ్ళ యొక్క మనసును హర్ట్ చేసినట్టయితే, కాబట్టి చిన్న విషయాన్ని పెద్ద చేయకు, ఇతరుల యొక్క మనసును గాయపరచకు అన్నట్టు. నెక్స్ట్ కీప్ యువర్ పౌడర్ డ్రై. కీప్ యువర్ పౌడర్ డ్రై అంటే ఏంటంటే దేనికైనా సిద్ధంగా ఉండడం, దేనికైనా రెడీ అంటుంటాం కదా, అట్లా దేనికైనా రెడీ అంటే కీప్ యువర్ పౌడర్ డ్రై అన్నట్టు. టు బి రెడీ ఫర్ ఏ పాసిబుల్ ఎమర్జెన్సీ. ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ కీప్ యువర్ పౌడర్ డ్రై అంటే దేవుని నమ్ము, దేనికైనా సిద్ధంగా ఉండు అన్నట్టు. మనము దేనికైనా సరే ఫస్ట్ దేవుణ్ణి విశ్వసించాలి, దేవుని నమ్మాలి. కాబట్టి నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టి దేనికైనా రెడీ అన్నట్టుగా సిద్ధంగా ఉంటావు అన్నట్టు. నెక్స్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటే వెరీ థరోలీ అంటే పూర్తిగా అన్నట్టు. ద సిబిఐ చెక్డ్ ద ఫైల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటే సిబిఐ అంటే ఏంటి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫైల్ను పూర్తిగా చెక్ చేశారు, దాన్ని పూర్తిగా పరిశీలించారు అని అర్థం. నెక్స్ట్ ర్యాప్ సమ్వన్ ఆన్ ద నకుల్స్ అంటే ఏంటిదంటే
తప్పును ఖండించడం, ఎవరైనా తప్పు వేస్తే ఇది తప్పు అని చెప్పడం అన్నట్టు. క్రిటిసైజ్ సమ్వన్ ఫర్ డూయింగ్ సంథింగ్ దట్ యూ కన్సిడర్ టు బి రాంగ్, అంటే తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పడం అన్నట్టు. గాంధీ ర్యాప్ సమ్వన్ ఆన్ ద నకుల్స్ వెన్ హీ న్యూ అదర్స్ ఫాల్ట్స్. గాంధీ ర్యాప్ సమ్వన్ ఆన్ ద నకుల్స్ వెన్ హీ న్యూ అదర్స్ ఫాల్ట్స్ అంటే గాంధీకి ఇతరుల యొక్క తప్పులు తెలియగానే ఇలా తప్పు చేయడాన్ని ఖండించేవాడు అన్నట్టు. టై ద నాట్. టై ద నాట్ మీన్స్ టు గెట్ మ్యారీడ్, పెళ్ళి చేసుకోవడం అన్నట్టు. టై ద నాట్ అంటే పెళ్ళి చేసుకోవడం. హరి టైడ్ ద నాట్ విత్ హిస్ సిస్టర్ ఇన్ లా అంటే హరి తన యొక్క మరదల్నే పెళ్ళి చేసుకున్నాడు అని అర్థం. నెక్స్ట్, ఏ నైట్ ఇన్ షైనింగ్ ఆర్మర్. ఏ నైట్ ఇన్ షైనింగ్ ఆర్మర్ అంటే ఏంటంటే ఏ మ్యాన్ హూ రెస్క్యూస్ యూ ఫ్రమ్ డేంజర్ అంటే అపాయం నుండి రక్షించేవాడు, ఆపద నుండి కాపాడేవాడు, ప్రమాదం నుండి కాపాడేవాడు అని అర్థం వస్తుంది. మై అంకుల్ బికమ్ ఏ నైట్ ఇన్ షైనింగ్ ఆర్మర్ వెన్ ఐ వాజ్ 3 years old అంటే నేను 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా అంకుల్ నన్ను కాపాడిండు అని అర్థం. నెక్స్ట్, కీప్ ద పాట్ బాయిలింగ్. కీప్ ద పాట్ బాయిలింగ్ అంటే ఏంటంటే కీప్ గోయింగ్ ఆన్ యాక్టివ్లీ, కీప్ ఏ కాంట్రవర్సరీ అలైవ్ అంటే చేస్తున్న పని ముగించకుండా ఉండడం, అంటే ఏదైతే పని చేస్తున్నావో దాన్ని క్లోజ్ చేయకుండా ఉంచడం అన్నట్టు. ఏ రెజ్లర్ ట్రైస్ టు కీప్ ద పాట్ బాయిలింగ్ ఈవెన్ ఆఫ్టర్ ఏ డిఫీట్ అంటే ఇక్కడ రెజ్లర్ అంటే కుస్తీ పట్టేవాడు, ఓడిపోయినప్పటికీ కూడా ఇంకా తన యొక్క ఓటమిని అంగీకరించకుండా ఫైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అన్నట్టు అర్థం. నెక్స్ట్, యూ రీప్ వాట్ యు సో అంటే ఏంటంటే నువ్వు ఏదైతే విత్తనాలు చల్లుతావో లేదా ఏదైతే విత్తనాలు నాటుతావో అదే పంట వస్తుంది. ఏ విత్తనాలు నాటితే అదే పంట వస్తుంది అని అర్థం. టు హ్యాపెన్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ డిడ్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో నీ వర్క్ ఎట్లా ఉందో ప్రజెంట్ దాని ప్రకారంగా ఉంటుంది. ప్రజెంట్ ఎలా అయితే వర్క్ ఉంటుందో దీన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టు. ఇఫ్ యూ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ ఒకవేళ నీ యొక్క చదువును కనుక నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే యూ విల్ రీప్ వాట్ యు సో తర్వాత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది అంటే ఫెయిల్ అవుతావు అన్నట్టు. ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. సో ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే ఏంటంటే రెండు వేర్వేరు విషయాల యొక్క ప్రయోజనాలు, రెండు వేర్వేరు విషయాల యొక్క ప్రయోజనాలు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ వర్క్స్ ఇన్ ద సిటీ అండ్ లివ్స్ ఇన్ ద కంట్రీ. షీ వర్క్స్ ఇన్ ద సిటీ అంటే ఆమె సిటీలో పనిచేస్తుంది, అండ్ లివ్స్ ఇన్ ద కంట్రీ అంటే విలేజ్లో ఉంటుంది. సో గెట్స్ ద బెస్ట్ ఆ బోత్ వర్డ్స్ అంటే రెండు రకాల ఆమె పనిచేస్తుంది అన్నట్టు. రెండు రకాలుగా, రెండు వేరువేరుగా అంటే ఉండడం ఒక చోట, వర్క్ చేయడం మరొక చోట, అలా అన్నట్టు రెండు రకాలుగా వర్క్ చేయడం అన్నట్టు. నెక్స్ట్ డెడ్ టు ద వరల్డ్. డెడ్ టు ద వరల్డ్ అంటే ఏంటంటే స్లీపింగ్ వెరీ డీప్లీ అంటే గాఢ నిద్రలోకి జారుకోవడం. మనం ఎప్పుడైనా బాగా హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు నిద్ర వస్తుంది. అట్లాంటి నిద్రలో మనకు ఎక్కువసేపు నిద్ర అవుతాం కాబట్టి దాన్ని గాఢ నిద్ర అంటారు. సో ఏ డ్రంకర్డ్ రిమైన్స్ డెడ్ టు ద వరల్డ్ ఎనీ టైమ్ అంటే డ్రంకర్డ్ అంటే త్రాగుబోతు, బాగా డ్రింక్ చేసినటువంటి ఆల్కహాల్ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఎలా నిద్రపోతాడంటే చాలా గాఢంగా నిద్రపోతాడు. అన్ ఓల్డ్ వాయిస్ టేల్. అన్ ఓల్డ్ వాయిస్ టేల్ అంటే ఏ కామన్ బిలీఫ్ బేస్డ్ ఆన్ ట్రెడిషనల్ ఐడియాస్ అంటే పూర్వకాలం నుండి వస్తున్న కొన్ని విషయాలు అన్నట్టు. అవి నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, ఎక్కువ శాతం నిజం కాకపోవచ్చు, కానీ మనం నమ్ముతూ ఉంటాం అన్నట్టు. అంటే మన సాంప్రదాయంలో పూర్వకాలం నుండి కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు, దాన్ని నిజమే అనుకుని నమ్ముతూ ఉంటాం, మేబీ కరెక్ట్ కావన్నట్టు. అంటే ఏంటిదంటే ద ఐడియా ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ టు రిలీవ్ ఫ్రమ్ పెయిన్ ఈజ్ అన్ ఓల్డ్ వైవ్స్ టేల్ అంటే మన సాంప్రదాయంలో చాలామంది ఒక విషయాన్ని నమ్ముతారట. ఏంటంటే ఆల్కహాల్, డ్రింకింగ్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ సేవిస్తే, ఆల్కహాల్ తీసుకుంటే, ఆల్కహాల్ త్రాగితే
నొప్పి అనేది తగ్గిపోతుంది, నొప్పి నుండి ఉపశమనం లభిస్తుందని అంటుంటారట. నెక్స్ట్ విజిల్ ఇన్ ద విండ్. విజిల్ ఇన్ ద విండ్ అంటే ఏంటంటే ట్రై వితౌట్ సక్సెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. అంటే విషయం లేకుండా మాట్లాడమన్నట్టు, అందులో విషయం ఉండదు, మాట్లాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఆర్గ్యూడ్ ఇన్ ద కోర్ట్ బట్ ఇట్ వాజ్ ఏ విజిల్ ఇన్ ద విండ్. అంటే ఆమె కోర్టులో వాదించింది కానీ అందులో విషయమే లేదు, విషయం లేదు కానీ వాదించింది అని అర్థం. నెక్స్ట్ రెడ్ టేప్. నెక్స్ట్ రెడ్ టేప్. రెడ్ టేప్ అంటే ఏంటంటే రూల్స్ ఫాలో కావడం వలన ఒక వర్క్ లేట్ అయితే దాన్ని రెడ్ టేప్ అంటాం. అంటే ఒక పనిని ఆలస్యం చేసే రూల్స్ అన్నట్టు. మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే దానికి పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలి, ఆ రూల్స్ ఫాలో అవుతే లేట్ అవుతుంది. అట్లా పనిని ఆలస్యం చేసే రూల్స్నే రెడ్ టేప్ అంటారు. ఇది మన భారతదేశంలో ఉంది. మన భారతదేశంలో ఏదైనా ఒక పర్మిషన్ కావాలంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, లేట్ అవుతుంది. కాబట్టి పనిని ఆలస్యం చేసే రూల్స్నే రెడ్ టేప్ అంటారు. అఫీషియల్ రూల్స్ దట్ సీమ్ కాంప్లికేటెడ్ అండ్ కాస్ డిలే. ఆల్ ద రెడ్ టేప్ అండ్ పేపర్ వర్క్ దట్ గోస్ ఆన్ దట్ ప్రివెంట్స్ ఎనీ ప్రోగ్రెస్. అంటే ఇక్కడ రెడ్ టేప్ అంటే పని ఆలస్యం చేసే రూల్స్ వలన ఆ రూల్స్ ఏం చేస్తున్నాయంటే ప్రోగ్రెస్ని అడ్డుకుంటున్నాయి, అంటే డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నాయి అని అర్థం. నెక్స్ట్ లూజ్ యువర్ షర్ట్. లూజ్ యువర్ షర్ట్ అంటే ఏంటిది అని అంటే టు లూజ్ ఆల్ యువర్ మనీ ఆన్ ఏ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇక్కడ పనికిరాని విషయాల పట్ల లేదా పనికిరాని పెట్టుబడి అంతా పెట్టి పోగొట్టుకోవడం. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బాగా ఆలోచించాలి, కానీ అనవసరమైనటువంటి దాని మీద పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకోవడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్లేడ్ కార్డ్స్ ఇన్ క్లబ్ ఎస్టర్డే అండ్ లాస్ట్ టీ షర్ట్. అంటే అతడు క్లబ్లో పేకాట ఆడి డబ్బునంతా కూడా పోగొట్టుకున్నాడు అని అర్థం. ఏ రెడ్ లెటర్ డే. ఏ డే వెన్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ హ్యాపెన్స్. అంటే జీవితంలో చాలా ముఖ్యమైన రోజును ఏ రెడ్ లెటర్ డే అంటారు. ద న్యూ ఇయర్ డే వాస్ ఏ రెడ్ లెటర్ డే ఫర్ రోజా. రోజాకు న్యూ ఇయర్ అంటే చాలా ముఖ్యమైన రోజు. అలాగే మై బర్త్డే ఈజ్ ఏ రెడ్ లెటర్ డే ఫర్ మీ. నా పుట్టినరోజు నాకు చాలా ముఖ్యమైనది అట్లా. నెక్స్ట్ చేజ్ రెయిన్బోస్. సో ఇక్కడ చేజ్ రెయిన్బోస్ అంటే ఏంటి? టు వేస్ట్ యువర్ టైం ట్రయింగ్ టు గెట్ సంథింగ్ దట్ యూ కాంట్. అంటే సాధించలేని దాని కొరకు ఎక్కువ ప్రయత్నం చేయడం. ఇక అనవసరము, అది ఎంత ప్రయత్నం చేసినా రాదు అని తెలిసి కూడా ప్రయత్నించమన్నట్టు. అంటే సాధించలేని దానికోసం అది మన వల్ల కాదు అనే దానికోసం ప్రయత్నం చేయడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ బ్యాట్స్మెన్ హ్యాస్ బీన్ ట్రయింగ్ టు చేజ్ రెయిన్బోస్ టు బీట్ సచిన్స్ రికార్డ్స్. అంటే సచిన్ యొక్క రికార్డ్స్ను బీట్ చేయడానికి ప్రతి బ్యాట్స్మెన్ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ అసాధ్యము అని అర్థం అన్నట్టు. నెక్స్ట్ పార్ట్ అండ్ పార్సెల్. పార్ట్ అండ్ పార్సెల్ అంటే an ఎసెన్షియల్ ఆర్ బేసిక్ ఎలిమెంట్. అంటే ఒకే దానిలో కలిసి ఉండేటువంటి అని అర్థం, ఒక దాంట్లోనే ఇమిడి ఉండేటువంటి అని అర్థం. నెక్స్ట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఈజ్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఓనింగ్ ఏ కార్. అంటే కార్ను మెయింటైన్ చేయడం అని అంటే, రెగ్యులర్గా కార్ను మెయింటైన్ చేయడం అంటే దానిలో అది ఎంతో ఇబ్బందికరమైన విషయం అన్నట్టు. అంటే ఇక్కడ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఈజ్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఓనింగ్ ఏ కార్. అంటే రెగ్యులర్గా కారు మెయింటైన్ చేయడం అని అంటే కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని అన్నట్టు. సో ఇక్కడ పార్ట్ అండ్ పార్సెల్ అంటే ఏం తీసుకోవాలంటే, ఇక్కడ మనకు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఈజ్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఓనింగ్ ఏ కార్. అంటే ఒక వ్యక్తి సొంత కారును కలిగి ఉండి తను రెగ్యులర్గా కార్ మెయింటైన్ చేస్తున్నాడు. అట్లాంటి కార్ను అతని నుండి విడదీయలేం. ఆ కారు అతనిలో ఒక పార్ట్ అన్నట్టు అక్కడ. కాబట్టి ఆ కార్ను అతని నుండి విడదీయలేము అని అర్థంగా అట్లా తీసుకోవాలి అన్నట్టు. నెక్స్ట్ గ్రీజ్ సమ్వన్స్ పామ్. గ్రీజ్ సమ్వన్స్ పామ్ అంటే ఏంటిది అని అంటే, గ్రీజ్ సమ్వన్స్ పామ్ టు గివ్ మనీ టు అన్ అఫీషియల్ ఫర్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్. అంటే లంచం ఇవ్వడం అన్నట్టు.
ఒక పని కావడం కోసం ఒక అధికారికి లంచం ఇస్తే దాన్ని ఏమంటారు? గ్రీజ్ సమ్వన్స్ పామ్, అంటే లంచం ఇచ్చుట. ద కాంట్రాక్టర్ గివ్ 1 lakh rupees టు గ్రీజ్ హిజ్ ఆఫీసర్స్ పామ్, అంటే ఒక కాంట్రాక్టరు ₹1,00,000 లంచం ఇచ్చినట్టు. ఎందుకు? తన పని కావాలి అంటే తప్పదు అని ఇచ్చినట్టు. లైక్ ఆయిల్ అండ్ వాటర్. లైక్ ఆయిల్ అండ్ వాటర్ అంటే ఇక్కడ మనకి ఏమర్థం వస్తుంది అంటే రైట్, లైక్ ఆయిల్ అండ్ వాటర్, 2 people who are different from each other. అంటే లైక్ ఆయిల్ అండ్ వాటర్ అని ఎందుకున్నానంటే ఆయిల్ వాటర్ రెండు కలిపినవి కలిసిపోవు. మీరు వాటర్లో ఆయిల్ పోయండి, ఆయిల్ పైన వెళ్తుంది. అంటే ఇక్కడ ఆయిల్ అనేటువంటిది నీటిలో మిక్స్ కాదు. కాబట్టి లైక్ ఆయిల్ అండ్ వాటర్ అంటే ఏంటి? 2 people who are different from each other, అంటే ఎప్పటికి కూడా కలవనటువంటి ఇద్దరు వ్యక్తులు, అంటే వాళ్ళు ఎప్పటికి కూడా ఇద్దరు కలవలేరు అన్నట్టు. ఒకరితో ఒకరు కలవక ఉండడం అన్నట్టు, లేదా ఒకరితో ఒకరు కలవని ఇద్దరు అని అర్థం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లత అండ్ లీలా ఆర్ వర్కింగ్ యాజ్ టీచర్స్ ఎట్ ద సేమ్ స్కూల్, అంటే లతా లీలా ఇద్దరు కూడా ఒకే స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ ద సీమ్ లైక్ ఆయిల్ అండ్ వాటర్, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కలుసుకోలేరు. నెక్స్ట్, ఏ నైట్ ఔల్. ఏ నైట్ ఔల్ అంటే ఏంటి? సమ్వన్ హూ రెగ్యులర్లీ ప్రిఫర్స్ టు వర్క్ లేట్ ఎట్ నైట్, అంటే రాత్రి పొద్దుపోయిన తర్వాత 12 అయినా కూడా వర్క్ చేసే వాళ్ళను ఏ నైట్ ఔల్ అంటారు. సాఫ్ట్వేర్ కంపెనీలో కొన్ని నైట్ 12 తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. అలా వర్క్ చేస్తే దాన్ని ఏ నైట్ ఔల్ అనుకోవచ్చు, పొద్దుపోయిన తర్వాత వర్క్ చేయడం అన్నట్టు. ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్క్ లైక్ ఏ నైట్ ఔల్ ఇన్ దేర్ ప్రొఫెషన్, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు నైట్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు అని అర్థం. నెక్స్ట్, నికెల్ అండ్ డైమ్. నికెల్ అండ్ డైమ్ అంటే ఏంటి? నాట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ఓన్లీ ఫంక్షనింగ్ ఆన్ ఏ స్మాల్ స్కేల్, అంటే ముఖ్యమైనది కాదు అని అర్థం. సింపుల్ చెప్పాలంటే ముఖ్యమైనది కాదు అని అర్థం వస్తుంది. ఎట్లా అంటే రన్నింగ్ ఏ హోటల్ ఈజ్ ఏ నికెల్ అండ్ డైమ్ ఫర్ ఏ చెఫ్. చెఫ్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ గుడ్ ఎట్ కుకింగ్. వంట చేయడంలో ఎక్స్పర్ట్ను ఏమంటారంటే షెఫ్ అంటారు. సో ఒక షెఫ్కు హోటల్ రన్ చేయడం అంటే అంత ముఖ్యమైనది కాదు, ఎందుకంటే అతడు వంటలో పర్ఫెక్ట్ కదా. అట్లాంటి వ్యక్తికి హోటల్ రన్ చేయడం అంటే అది అంత ముఖ్యమైనది కాదు, అంటే ఆయన పెద్ద రెస్టారెంట్ లాంటివి మెయింటైన్ చేయాలి కదా అని అర్థం. నెక్స్ట్, ఏ స్క్వేర్ మీల్. ఏ స్క్వేర్ మీల్ అంటే ఏంటి? ఏ లార్జ్ ఫిల్లింగ్ న్యూట్రిషియస్ మీల్, అంటే మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారం తీసుకోవడం. అంటే అందరు అన్నం తింటారు, కానీ ఎలాంటి ఆహారము? మంచి పోషక విలువలతో విటమిన్స్తో కూడుకున్నటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఏ స్క్వేర్ మీల్ అంటారు. ద ఫుట్బాల్ ప్లేయర్ సీమ్ టు నీడ్ మోర్ దాన్ జస్ట్ ఏ స్క్వేర్ మీల్, అంటే ఫుట్బాల్ ఆడే ఆటగాళ్లకు ఖచ్చితంగా పోషక విలువలతో విటమిన్స్తో కూడుకున్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది అన్నట్టు. నెక్స్ట్, బై ఫేర్ మీన్స్ ఆర్ ఫౌల్, అంటే బై ఎనీ పాసిబుల్ మెథడ్ ఈవెన్ అన్ఫేర్ టు, అంటే మంచిగానైనా సరే చెడుగానైనా సరే డబ్బు సంపాదించడం. నౌఎడేస్ పీపుల్ ట్రై టు ఎర్న్ మనీ బై ఫేర్ మీన్స్ ఆర్ ఫౌల్, అంటే ఈ రోజుల్లో చాలామంది మంచి పద్ధతిలో కావచ్చు లేదా చెడు పద్ధతిలో కావచ్చు డబ్బు మాత్రం సంపాదిస్తున్నారని అర్థం. ద లయన్ షేర్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ సంథింగ్, అంటే ద లయన్ షేర్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా మొత్తంలో ఎక్కువ భాగం ఇవ్వడం అన్నట్టు. ఉదాహరణకు ఆస్తిని పంచుకునేటప్పుడు అన్నదమ్ములలో పెద్దవాడికి ఎక్కువ వాటా ఇస్తారు, దాన్నే లయన్ షేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బిల్ గేట్స్ స్పెండ్స్ ద లయన్ షేర్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఫర్ ద పూర్ చిల్డ్రన్, అంటే బిల్ గేట్స్ తనకు వచ్చేటువంటి ఆదాయంలో ఎక్కువ భాగము ఎవరికి ఖర్చు పెడతా ఉన్నాడు? పేద పిల్లలకు ఖర్చు పెడతా ఉన్నాడట ఎక్కువ భాగం. నెక్స్ట్, హార్సెస్ ఫర్ కోర్సెస్ టు మీన్ ద డిఫరెంట్ పీపుల్ ఆర్ సూటబుల్ ఫర్ డిఫరెంట్ థింగ్స్, అంటే వివిధ రకాలైనటువంటి పనులకు వివిధ రకాల వ్యక్తులు అవసరము అన్నట్టు. అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా మందిలో అవసరం ఉంటుంది అన్నట్టు. ఎలక్ట్రిక్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే లేబర్స్ కావచ్చు, లేదంటే మేస్త్రి కావచ్చు. ఈ విధంగా
ఒక బిల్డింగ్ నిర్మించేటప్పుడు ఎంతోమంది రకరకాల వ్యక్తులు అవసరం ఉంటుంది. అలా ఇక్కడ రకరకాల పనులకు రకరకాల వ్యక్తులను ఉపయోగించుకోవడాన్ని హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆల్వేస్ ఇన్ నీడ్ ఆఫ్ హార్సెస్ ఫర్ కోర్సెస్. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో రకరకాల వ్యక్తులు అవసరం ఉంటుంది. ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, క్లర్కులు కావచ్చు, అటెండర్లు కావచ్చు, సిఏ కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, అలా అన్నట్టు మేనేజర్ కావచ్చు. నెక్స్ట్ టీచ్ యువర్ గ్రాండ్ మదర్ టు సక్ ఎగ్స్. అంటే నీకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళకు నువ్వు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఏమంటారు? టీచ్ యువర్ గ్రాండ్ మదర్ టు సక్ ఎగ్స్. అంటే నీకంటే ఎక్కువ తెలివైన వానికి, ఎక్కువ విషయాలు తెలిసిన వ్యక్తికి నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేయడం అన్నట్టు. టు అడ్వైజ్ సమ్వన్ హూ యాక్చువల్లీ నోస్ మోర్ అబౌట్ ఇట్ దాన్ యూ. ప్రీచింగ్ ప్రోవెర్బ్స్ టు ఏ ప్రీచర్ ఈజ్ ఏ టీచింగ్ యువర్ గ్రాండ్ మదర్ టు సక్ ఎగ్స్. అంటే ప్రీచర్ అంటే మతబోధకుడు. మతబోధకునికి ప్రోవెర్బ్స్ అంటే సామెతల గురించి చెప్పడం అంటే అది ఎట్లా ఉంటుంది అని అంటే నీకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తికి నువ్వు చెప్పినట్టుగానే ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ గెట్ ఏ రా డీల్. గెట్ ఏ రా డీల్ అంటే ఏంటంటే టు బి ట్రీటెడ్ బ్యాడ్లీ, అంటే మంచిగా చూడకపోవడం అన్నట్టు. ఉదాహరణకు మనం చుట్టాలింటికి వెళ్ళినాం, మనల్ని మంచిగా చూడలేదు అనుకో, అప్పుడు ఏమంటాం? గెట్ ఏ రా డీల్, మంచిగా చూడలేదు అన్నట్టు, పట్టించుకోలేదు అన్నట్టు. ద ఏజ్డ్ పేరెంట్స్ ఆర్ యూజువల్లీ గెట్ ఏ రా డీల్ బై దేర్ ఓన్ చిల్డ్రన్. అంటే ఈ రోజుల్లో వయసు పైబడిన తల్లిదండ్రులను వాళ్ళ పిల్లలు కూడా సరిగా చూసుకోవట్లేదట. ఫ్లీట్ ఆఫ్ ఫుట్. ఫ్లీట్ ఆఫ్ ఫుట్ అంటే ఏంటిది? టు రెడీ గ్రాబ్ ద ఆపర్చునిటీ, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అన్నట్టు. రవి ఈజ్ ఆల్వేస్ ఎట్ ఫ్లీట్ ఆఫ్ ఫుట్ టు చీట్ అదర్స్. అంటే ఇతరులను మోసం చేయడంలో రవి ఎప్పుడు ముందుగానే ఉంటాడు అని అర్థం.